హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం టమాటా పచ్చడి ఎలా చేయాలో తెలుసుకుందాం. ఫస్ట్ పచ్చిమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, కొంచెం ఆవాలు అన్నీ, టమాటాలు, చింతపండు దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఫస్ట్ వచ్చేసి మిరపకాయలు నూనె పోసుకొని బాండట్లో మిరపకాయలు, జీలకర్ర, ఆవాలు, ధనియాలు బాగా వేపుకుందాం. ఈ వేగేలోపు మనం టమాటాలు కట్ చేసి పెట్టుకోవచ్చు. టైం వేస్ట్ కాకుండా ఉంటుంది. ఈ నూనెలో బాగా వేగాలి. వేగిన తర్వాత వాటిని తీసి ఒక ప్లేట్లో పక్కన పెట్టుకొని అదే నూనెలో టమాటాలు వేసుకోవాలి. టమాటాలు కొంచెం మగ్గిన తర్వాత దాంట్లో చింతపండు కూడా కొంచెం దాంట్లో వేస్తే కొంచెం మెత్తగా అవుతుంది. మనకి మెదగడానికి కూడా సులభంగా ఉంటుంది. చింతపండు వేసిన తర్వాత కొంతసేపు మగ్గనిచ్చేసి తర్వాత చల్లారనిచ్చుకుందాం. చింతపండు టమాటాలు లోపలికి పెడితే కొంచెం తొందరగా మగ్గుతుంది, మెత్తగా అవుతుంది అన్నమాట. మెత్తగా అయితే మనకి బాగుంటుంది, తొందరగా మెదుగుతుంది. మిక్సీ వేసుకోకపోయినా దంచుకోవడానికి కూడా బాగుంటుంది. తర్వాత ఫస్ట్ పచ్చిమిరపకాయలు, ఉప్పు, మనం పెట్టుకున్న చింతపండు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. చింతపండు టమాటాలు వేస్తే సరిగా కలవదు, కాబట్టి పచ్చిమిరపకాయలతో ఒకసారి తిప్పి పెట్టుకొని తర్వాత టమాటాలు వేసుకోవాలి. టమాటాలన్నీ వేసుకొని చల్లారిన తర్వాత ఈ టమాటాలన్నీ వేసుకొని ఒకసారి మరీ మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా ఉంటేనే బాగుంటుంది పచ్చడి. మరీ మెత్తగా ఉంటే బాగోదు. కొంచెం మెదిగిన తర్వాత కొంచెం తెల్లగడ్డలు, ఒక 5-6 పాయలు తెల్లగడ్డలు వేసుకొని తర్వాత ఎర్రగడ్డ అంటే దాన్ని కట్ చేసి ఒలిచి వేసుకుంటే మనకి దంచితే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది, కాబట్టి అలా వేసుకుంటే బాగుంటుంది. ఫైనల్గా గిన్నెలోకి తీసుకొని తినేయడమే. టమాటా చట్నీ రెడీ. మీకు నచ్చిందా? నచ్చితే కామెంట్ చేయండి. కోర్స్ అందరూ చేస్తూనే ఉంటారు జనరల్గా, కాకపోతే ఇది నా స్టైల్. థ్యాంక్ యూ.